వెల్కమ్ టు రమణాస్ ఎడ్యుజోన్ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఈ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. సో మనము ఈ వీడియోలో ఏపీపీఎస్సి గ్రూప్ 2కి సంబంధించి ప్రిలిమ్స్లో భాగంగా మనకు మెంటల్ ఎబిలిటీ సో మొత్తం ఎన్ని మార్కులకు ఉంది, సో 30 మార్కులకు ఉంది. అయితే సో ఈ మెంటల్ ఎబిలిటీలో ఫస్ట్ పార్ట్ ఏంటంటే మనకు లాజికల్ రీజనింగ్ అనమాట. సో ఈ లాజికల్ రీజనింగ్లో సో మనకు మొత్తం కూడా ఎన్ని టాపిక్స్ ఉన్నాయి, మనకు సో మొత్తం ఒకసారి 4 టాపిక్స్ ఉన్నాయి. ఒకటి వచ్చి మనకు స్టేట్మెంట్స్ అండ్ అజంప్షన్, స్టేట్మెంట్స్ అండ్ ఆర్గ్యుమెంట్, స్టేట్మెంట్ అండ్ కన్క్లూజన్, దానితో పాటు మనకు స్టేట్మెంట్ అండ్ కోర్సెస్ ఆఫ్ యాక్షన్ అనే 4 కాన్సెప్ట్లు మనకు ఈ లాజికల్ రీజనింగ్ కింద ఉన్నాయి. అయితే ఇక్కడ మనం చూద్దాం అంటే వీటిని ఎలా మనము సమాధానాన్ని ఈజీగా సో ఐడెంటిఫై చేయాలో సో మనం ఈ చిన్న వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ మనకు మొదటి టాపిక్ ఏంటి మనకి ఇక్కడ గమనిస్తే, సో మొదటి టాపిక్ ఏంటి మనకి ఇక్కడ చూడండి. సో మొదటి టాపిక్ వచ్చేసరికి మనకేంది స్టేట్మెంట్స్ అండ్ అజంప్షన్, ఇది మనకు ఫస్ట్ టాపిక్. ఇక్కడ మనం చూడాల్సిన విషయం ఏంటంటే మనకు కొన్ని ట్రిక్స్ చూద్దాం. చూడండి ఇక్కడ మనం చూస్తే సో ఫస్ట్ ఏంటి మనకు ఎప్పుడు కూడా మనకు సో అజంప్షన్ అనేది ప్రకటనలో దాగి ఉండాలి. సో మనకు ఊహ అనేది సో ఎప్పుడు మనకు సో ఊహ వచ్చేసరికి దేంట్లో దాగి ఉండాలి, మనకు అంతర్లీనంగా ఉండాలి మనకు ప్రకటన అంటే. సో మనకు సో చూడండి ఒకసారి ఇది స్టేట్మెంట్ అనుకోండి, స్టేట్మెంట్. సో స్టేట్మెంట్ సో పైన ఏముంటుంది అజంప్షన్. సో మనకు అజంప్షన్ నుంచి మనకి ఏమొస్తుంది, స్టేట్మెంట్ వస్తుంది. స్టేట్మెంట్ నుంచి మనకి ఏమొస్తుంది అంటే కన్క్లూజన్ వస్తుంది అనమాట. మన తర్వాత చూద్దాం కన్క్లూజన్ అంటే మనకు సో అజంప్షన్ ఈజ్ నథింగ్ బట్ ది హిడెన్ పార్ట్ ఆఫ్ ది స్టేట్మెంట్. అంటే మనకు సో స్టేట్మెంట్లో సంతలీనంగా దాగి ఉన్నటువంటి దాన్ని మనం ఏమంటామంటే మనం వచ్చేసరికి ఏమంటామంటే మనకు సో ఊహ అంటాము. అంటే ఇక్కడ మనకు సో ప్రకటన నిజం కావాలంటే ఖచ్చితంగా ఊహ తప్పనిసరిగా ఉండాలి. దాగి ఉన్న భావం ఉంటేనే దాన్ని అజంప్షన్ ఫాలో అవుతుందని గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో నెక్స్ట్ కానీ గమనిస్తే సో ప్రకటనలో నేరుగా చెప్పింది ఊహ కాదు. అంటే మనకు స్టేట్మెంటే మళ్ళీ మనకు అజంప్షన్కి ఇచ్చారనుకోండి, అది ఊహ కాదు. అంటే మనకు ప్రకటనలో స్పష్టంగా చెప్పిన విషయము ఎప్పుడూ కూడా అజంప్షన్ కాదని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. సో ఊహ అనేది చెప్పకుండా దాగి ఉన్న భావం అని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. సో నెక్స్ట్ మనం ఒకసారి గమనిద్దాం. చూడండి సో మూడో ట్రిక్ కానీ గమనిస్తే సో మూడో చూడండి ఒకసారి. సో మూడో ట్రిక్ ఏంటి మనకి ఇక్కడ సాధారణ జ్ఞానం ఉపయోగించాలి. కామన్ సెన్స్ అనేది కూడా మనం ఇక్కడ ఉపయోగించాలండి. సో ప్రతి వ్యక్తికి తెలిసిన సాధారణ విషయాలను ఆధారంగా తీసుకొని ఊహను గుర్తించాలి. ఓకేనా. సో నెక్స్ట్ పాయింట్ కానీ గమనిస్తే ఇక్కడ చూడండి వ్యక్తిగత అభిప్రాయాన్ని కలపకూడదు. సో మన వ్యక్తిగత అభిప్రాయాన్ని మనము ఊహల్లో మనం తీసుకోకూడదు. అంటే మనకు సో మీ సొంత అభిప్రాయం లేదా అనుభవాన్ని ఉపయోగించుకోకూడదు. సో ప్రకటనలో ఉన్న సమాచారం పైన మాత్రమే నిర్ణయం తీసుకోవాలి. అంటే మనకు ఏదైతే మనకు స్టేట్మెంట్ ఉంటుందో ఆ స్టేట్మెంట్ పైన మాత్రమే మనము ఊహ తీసుకోవాలి. కానీ సో మన వ్యక్తిగతంగా అదేవిధంగా ఈ ప్రకటనకు బయట ఉన్నటువంటి అంశాలు మనము ఊహగా తీసుకోకూడదండి. ఓకే. ఇలా ఉంటే అది సరైనది కాదని మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే. సో నెక్స్ట్ చూద్దాం అతిశయోక్తి ఉన్న ఊహలు జాగ్రత్తగా చూడాలి. ఒకసారి మనం అబ్జర్వ్ చేయాలి. అంటే మనకు అతిశయోక్తిగా ఉన్నటువంటి ఊహలు అంటే మనకు అతిశయోక్తి అంటే మనకు అందరూ, సో ఎప్పుడు, ఇలాంటి వర్డ్స్ ఉంటాయి చూడండి. సో అందరూ, ఎప్పుడు, ఎవరు కాదు, ఖచ్చితంగా వంటి పదాలు ఉంటే అటువంటి సందర్భాలు మనము అజంప్షన్ డస్ నాట్ ఫాల్ మ్యాక్సిమం. అంటే మనకు ఏవైతే మనకి ఇలా ఉన్నాయో చూడండి, కీవర్డ్స్ ఉన్నాయి చూడండి, అందరూ, ఎప్పుడు, ఎవరు కాదు, అదేవిధంగా ఖచ్చితంగా, సో ఖచ్చితంగా కొన్ని ఇలాంటి కీవర్డ్స్ ఉంటాయి. ఈ కీవర్డ్స్ ఉంటే దాదాపు 99% సరికి అవి రాంగ్గా అవుతాయండి అజంప్షన్. ఓకేనా. సో నెక్స్ట్ చూద్దాం. సో ప్రకటన జరగాలంటే అవసరమైన షరతు ఉండాలి. సో మనకు ఈ ప్రకటన జరగాలి ఖచ్చితంగా ఏంటి, మనకు అవసరమైన షరతు ఉండాలి. ఆ షరతు మనకు అంటే చూడు ప్రకటన నిజం కావడానికి అవసరమైన పరిస్థితి ఉంటే ఆ అజంప్షన్ కూడా మనకి ఏమవుతుంది, ఫాలో అవుతుందని మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చరికి ప్రకటనకు సంబంధం లేని ఊహ తప్పు. సో మనకు ప్రకటనకి ఏదైనా అంటే మనకు ప్రకటన ఇచ్చి ఆ ప్రకటనకి సంబంధం లేనటువంటి దాన్ని మనకు అజంప్షన్ ఇస్తే అది 100% రాంగ్ అవుతుందని మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. సో నెక్స్ట్ ఇక్కడ మనం గమనిస్తే సో నెక్స్ట్ చూడండి. సో నెక్స్ట్ అంటే మనం సింపుల్గా గమనిస్తే సో ఇక్కడ మనం చూడండి. సో సింపుల్గా మనం గమనిస్తే సో అజంప్షన్ కరెక్ట్గా ఫాలో అయ్యే అంశాలు ఏంటంటే మనకు ఆ అంశము సరిగా ఆ అజంప్షన్ సరికి ప్రకటనలో దాగి ఉండాలి. అదేవిధంగా ప్రకటన నిజం కావడానికి అవసరమైనటువంటి షరతు అయి ఉండాలి. అదేవిధంగా సాధారణ జ్ఞానానికి అనుకూలంగా అంటే మన కామన్ సెన్స్తో అయి ఉండాలి. అదేవిధంగా ప్రకటన నేరుగా సంబంధితుడై ఉండాలి. అంటే మనకు అజంప్షన్ అనేది ఆ ప్రకటనకు సంబంధించిందై ఉండాలి. అప్పుడు మనకు ఇవన్నీ ఫాలో అవుతాయని గుర్తుపెట్టాలి. అదేవిధంగా ఒకవేళ మనకు డస్ నాట్ ఫాలో అనే గుర్తించే చిట్కాలు ఏంటంటే మనకి ఇక్కడ సో ప్రకటనలో స్పష్టంగా అస్పష్టంగా ఉండడం. అదే అంటే సో ప్రకటనలోనే స్పష్టంగా ఉండడం. అంటే మనకి ఇచ్చిన స్టేట్మెంటే మళ్ళీ అదే స్టేట్మెంట్ మనకు కింద అజంప్షన్కి ఇస్తే అది రాంగ్ అవుతుందండి, ఊహ కాదు. అంటే మనకు ఎగ్జాక్ట్గా స్టేట్మెంట్ కింద దించాలనుకోండి అజంప్షన్ అది రాంగ్ అవుతుంది గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా వ్యక్తిగత అభిప్రాయంపై ఆధారపడకూడదు. ఓకేనా. సో వ్యక్తిగత అభిప్రాయం కొరకు ఎప్పుడు కూడా మనము ఆధారపడి సో మనం ఆలోచిస్తే అది రాంగ్ అవుతుంది. నెక్స్ట్ ఒకసారికి అతిశయోక్తి ఉండడము, ఇది మనం చెప్పుకున్నాం. అదేవిధంగా మనకు సో ప్రకటనకు సంబంధం లేకపోవడం, మనకి ఇచ్చినటువంటి అజంప్షన్ అనేది ప్రకటనకు సంబంధం లేకపోయినా కూడా అది రాంగ్ అవుతుందని గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా సో అవసరం లేని ఊహ కావడం, అంటే మనకు అనవసరమైన ఊహలు వచ్చినా కూడా అవి సో మనకు ఈ అజంప్షన్ తప్పు అవుతుందని గుర్తుపెట్టి ఇవన్నీ కూడా మనకి ఏంటంటే స్టేట్మెంట్స్ అండ్ అజంప్షన్ ఇచ్చినప్పుడు మనము సో అజంప్షన్ సరైనది కాదో చూసుకోవడానికి కొన్ని చిట్కాలు. సో నెక్స్ట్ చూద్దాం చూడండి మరో కాన్సెప్ట్.
సో నెక్స్ట్ మనకి ఏంటిది, సో నెక్స్ట్ మనకు వచ్చేసరికి స్టేట్మెంట్స్ అండ్ ఆర్గ్యుమెంటు. సో మనం చాలా చాలా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ ఏంటి మనకు, సో ఒకసారి చూద్దామండి. నెక్స్ట్ మనకు టాపిక్ వచ్చేసరికి స్టేట్మెంట్స్ అండ్ ఆర్గ్యుమెంట్స్. అంటే మనకు సో ప్రకటనలు మరియు వాదనలు అంటాం. అంటే మనకి ఇక్కడ సో మనకు ఏమి ఇస్తాడు, కొన్ని స్టేట్మెంట్స్ ఇస్తాడు, దాని కింద మనకు వాదనలు ఇస్తాడు. అంటే దాంట్లో మంది సరైన అంటే స్ట్రాంగ్ ఆర్గ్యుమెంటే మనకు ఆన్సర్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు మనము ఏది స్ట్రాంగ్ ఆర్గ్యుమెంట్ ఏది వీక్ ఆర్గ్యుమెంట్ మనం ఒకసారి చూద్దాం ఈజీ గుర్తుపడడానికి. సో ఇక్కడ మనకు ఈ టాపిక్ ఏంటి చూడండి ఒకసారి. సో ఇక్కడ మనం టాపిక్ గమనిస్తే ఏంటిది, ఇక్కడ టాపిక్ వచ్చేసరికి స్టేట్మెంట్స్ అండ్ ఆర్గ్యుమెంట్స్. ఏంటిది మనకు, సో స్టేట్మెంట్స్ అండ్ ఆర్గ్యుమెంట్ అనమాట. అంటే ప్రకటనలు మరియు వాదనలు. మనకు ఆన్సర్లు ఏం తీసుకుంటే బలమైన వాదన తీసుకోవాలి, స్ట్రాంగ్ ఆర్గ్యుమెంట్ తీసుకోవాలి. అయితే ఇప్పుడు మనము సో బలమైనటువంటి ఆర్గ్యుమెంట్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి, అదేవిధంగా సో బలహీనమైనటువంటి వీక్ ఆర్గ్యుమెంట్ ఎలా గుర్తుపెట్టుకోవాలో మనం కొన్ని ట్రిక్స్ చూద్దాం. ఇక్కడ మనకు మొదటి ట్రిక్ ఏంటంటే చూడండి, సో వాదన అంటే ఆర్గ్యుమెంట్ అనేది సో ప్రకటనకు సంబంధించిందై ఉండాలి. చాలా చాలా ఇంపార్టెంట్. సో మనము ఈ 4 కాన్సెప్ట్లు ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, సో మనకు స్టేట్మెంట్ మనకు చాలా చాలా ఇంపార్టెంట్. మనకు స్టేట్మెంట్లో ఉన్నది మాత్రమే మనం తీసుకోవాలి. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ సో ప్రకటనలోనే విషయానికి సంబంధించిందై ఉండాలి ఆర్గ్యుమెంట్. ఓకేనా. సో సంబంధం లేని వాదన అనేది మనకి ఏమవుతుంది, వీక్ ఆర్గ్యుమెంట్ అవుతుంది. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసరికి సాధారణ ప్రజా ప్రయోజనం ఉండాలి, వ్యక్తిగత ప్రయోజనం కాదండి. సో మనకేంటి, సో ఆ ఆర్గ్యుమెంట్ అనేది ఎలా ఉండాలంటే సమాజ పరంగా సో సమాజానికి మంచి చేసే విధంగా ఉండాలి. అదేవిధంగా వ్యక్తిగత అభిప్రాయమై ఉండకూడదు. వ్యక్తిగత అభిప్రాయం కాకుండా సమాజానికి ఉపయోగపడే కారణమై ఉండాలి. అప్పుడు అది ఆ ఆర్గ్యుమెంట్ మనం ఏమంటామంటే స్ట్రాంగ్ ఆర్గ్యుమెంట్ అంటామని గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ ట్రిక్ గా మనం గమనిస్తే సో నెక్స్ట్ ట్రిక్ ఏమంటుందంటే, సో భావోద్వేగాలపై ఆధారపడితే అది వీక్ అవుతుంది. అంటే మనకి కోపము, జాలి, సో నెక్స్ట్ వచ్చేసరికి భయము, భావోద్వేగాలతో ఉన్నటువంటి వాదనలు ఎక్కువగా మనకి ఏమవుతాయి, వీక్ ఆర్గ్యుమెంట్ అవుతాయని గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా మనకు వాస్తవము లేదా తార్కిక కారణం ఉంటే అది స్ట్రాంగ్ అవుతుంది. అంటే మనకు యూనివర్సల్ ట్రూత్ అయి ఉండాలి. సో అదేవిధంగా మనకి ఏంటంటే అది ఒక లాజిక్ అయి ఉంటే కూడా అది మనకు ఎక్కువ స్ట్రాంగ్ ఆర్గ్యుమెంట్ అవడానికి అవకాశం ఉంటుంది. అంటే మనకు సరైనటువంటి కారణం ఉండడము, అదేవిధంగా వాస్తవం ఉండడము, సో ప్రయోజనం ఉంటే దాన్ని మనం ఏమంటామంటే స్ట్రాంగ్ ఆర్గ్యుమెంట్ అంటాము. సో నెక్స్ట్ అంటే మనకు అతిశయోక్తి ఉంటే అది వీక్ అవుతుంది. చూడండి మనకి ఎక్కడైనా సరే మనకు అందరూ, ఆల్, సమ్, నెవర్, ఓకేనా, సమ్ ఇలాంటి కీవర్డ్స్ ఉన్నాయనుకోండి, సో అవన్నీ కూడా మ్యాక్సిమం రాంగ్ అవడానికి మనకి ఎక్కువ స్కోప్ ఉంటుందని మనం అందరం కూడా గుర్తుపెట్టుకోండి. మనకి ఇక్కడ ఏంది, అందరూ, ఎప్పుడు, ఎప్పటికీ, ఖచ్చితంగా వంటి పదాలు ఉంటే సో ఖచ్చితంగా ఎక్కువ సందర్భాలు అది ఏమవుతుంది, వీక్ ఆర్గ్యుమెంట్ అవుతుందని మనం గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసరికి సో నెక్స్ట్ కానీ గమనిస్తే సో మనకి ఇక్కడ ప్రశ్నకు సమాధానం ఇవ్వాలి. అంటే మనకు ప్రశ్నకు నేరుగా కారణం చెప్పాలి. అంటే మనకు ప్రశ్నకు వచ్చేసరికి మనకు నేరుగా కారణం చెప్పాలి. సో అంటే పక్క విషయాలు ఉంటే అంటే మనకి సింపుల్గా ఏమంటాడంటే స్టేట్మెంట్కు సంబంధించినటువంటి స్టేట్మెంట్లో ఉన్నటువంటి దానికి సంబంధించిన అంశాలు మాత్రమే ఉండాలి. స్టేట్మెంట్ కాకుండా సో పక్క విషయాలు చెప్తే అది ఖచ్చితంగా మనకి ఏమవుతుంది, సో వీక్ ఆర్గ్యుమెంట్ అవుతుందని మనం గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసరికి వ్యక్తిగత లాభం ఉండకూడదు. ఇది మనం చెప్పుకున్నామండి. సో ఇక్కడ ఒక వ్యక్తి లేదా చిన్న వర్ణం ప్రయోజనం మాత్రమే ఉంటే అది వీక్ ఆర్గ్యుమెంట్ అవుతుందని మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే సమాజ ప్రయోజనం ఉంటే అది స్ట్రాంగ్ ఆర్గ్యుమెంట్ అవుతుంది అని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. సో అంటే మనకు ఇప్పుడు చూద్దాం సింపుల్గా. సో మనం వేడిని స్ట్రాంగ్ ఆర్గ్యుమెంట్ అంటాం. ఎప్పుడు స్ట్రాంగ్ ఆర్గ్యుమెంట్ అంటే ప్రకటనకు సంబంధమై ఉండాలి, అదేవిధంగా సో లాజిక్ అనేది ఉండాలి, అదేవిధంగా సో ప్రజా ప్రయోజనం ఉండాలి, అదేవిధంగా వాస్తవాలపై ఆధారపడి ఉంటే దాన్ని మనం ఏమంటామంటే అటువంటి ఆర్గ్యుమెంట్ని స్ట్రాంగ్ ఆర్గ్యుమెంట్ అంటామని గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా మనకు వీక్ ఆర్గ్యుమెంట్ ఎప్పుడు అవుతుంది, మనకు సంబంధం లేక అంటే స్టేట్మెంట్ ఇచ్చి దానికి సంబంధం లేనటువంటి ఆర్గ్యుమెంట్ ఇచ్చినప్పుడు, అదేవిధంగా సో భావోద్వేగాలపై ఆధారపడ్డప్పుడు, అదేవిధంగా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే సో మనకు ఆర్గ్యుమెంట్లో ఉన్నప్పుడు, అదేవిధంగా అతిశయోక్తి ఉన్నప్పుడు కూడా, అదేవిధంగా సో ప్రశ్నకు సమాధానం అంటే మనకు అడిగినటువంటి ప్రశ్నకు సరైన సమాధానం లేనప్పుడు కూడా మనకు అదేమవుతుంది, మనకు వీక్ ఆర్గ్యుమెంట్ అవుతుందని గుర్తుపెట్టుకోవాలి. ఇది మనకు స్ట్రాంగ్ ఆర్గ్యుమెంట్ అదేవిధంగా వీక్ ఆర్గ్యుమెంట్ కనుగొనడానికి కొన్ని ముఖ్యమైనటువంటి ట్రిక్స్ అనమాట. సో ఇది మనకు ఒకసారి నెక్స్ట్ మనకు స్టేట్మెంట్స్ అండ్ ఆర్గ్యుమెంట్ కు సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు. సో నెక్స్ట్ మనకు మూడో టాపిక్ ఏంటి, మనకు లాజికల్ రీజనింగ్ లో అంటే మనకు స్టేట్మెంట్ అండ్ కన్క్లూజన్. చూద్దాం ఒకసారి అండి. స్టేట్మెంట్ అండ్ కన్క్లూజన్ ఒకసారి మనము గమనిస్తే సో మనకు స్టేట్మెంట్స్ అండ్ కన్క్లూజన్ ఇక్కడ మనము అంటే ఇక్కడ మనకి ఏముంటుంది ఇప్పుడే చెప్పుకున్నాం. మనకు అజంప్షన్ నుంచి మనకి ఏమొస్తుంది, స్టేట్మెంట్ వస్తుంది. స్టేట్మెంట్స్ నుంచి మనకి ఏముంటుంది, ఖచ్చితంగా ఏమొస్తుందంటే కన్క్లూజన్ వస్తుంది. ఓకేనా. ఇది మనకి ఇంపార్టెంట్. ఓకేనా. అంటే మనకి స్టేట్మెంట్కు ముందు ఉండేదాన్ని అజంప్షన్ అంటాము, స్టేట్మెంట్ తర్వాత ఉండేదాన్ని కన్క్లూజన్ అంటామని గుర్తుపెట్టుకోవాలి. అయితే మనకు వీటిని ఎలా గుర్తుపెట్టుకోవాలి కొన్ని ట్రిక్స్ చూద్దాం. సో ఇక్కడ మనం ఒకసారి గమనిస్తే చూద్దాం. సో మనం ఫస్ట్ పాయింట్ ఏం చేయాలంటే స్టేట్మెంట్ని 100% నిజమని భావించాలి. అంటే మనకి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ని 100% నిజం అని భావించాలి. సో బయట ప్రపంచంలో అది నిజమా కాదా చూడకండి. సో మనకు ఇదంతా సంబంధం లేదండి. సో మనకి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ అనేది 100% కరెక్ట్ అనుకోవాలి. ఇది బయట మనం చూస్తే ఇది రాంగా రైట్ అనేది అంత సంబంధం లేకుండా మనకి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ అనేది కరెక్ట్ అని మనం చూడాలి, 100% కరెక్ట్ అనుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసరికి ప్రశ్నలో ఇచ్చిన స్టేట్మెంట్ మాత్రమే ఆధారం. అంటే మనకి ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ మనకు కన్క్లూజన్ ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే అది
100% స్టేట్మెంట్కి సంబంధించిన తర్వాత మనం చూసుకోవాలి. అది మనకు స్టేట్మెంట్లో ఉన్న అంశానికి సంబంధించినది మాత్రమే అయితే అది కన్క్లూజన్ కరెక్ట్ అవుతుందో మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే మనకు స్టేట్మెంట్ ఏది చెప్తే అదే వేదం అనమాట. ఓకేనా? సో నెక్స్ట్ చూద్దాం. సో కొత్త సమాచారం వద్దు అంటే మనకేంటిది కన్క్లూజన్లో స్టేట్మెంట్లో లేని విషయం ఉంటే అది సరైనటువంటి కన్క్లూజన్ కాదు. ఇప్పుడు మనం చెప్పుకున్నాము ఎప్పుడూ కూడా కన్క్లూజన్ అనేది సో స్టేట్మెంట్ గురించి మాత్రమే ఉండాలి. స్టేట్మెంట్కి అదనంగా ఏదైనా కొత్త విషయాన్ని చేస్తే ఇచ్చినటువంటి కన్క్లూజన్ అనేది 100% రాంగ్ అవుతుంది. సో నెక్స్ట్ ట్రిక్ గా మనం చూస్తే జాగ్రత్తగా చూడాల్సినటువంటి పదాలు అంటే మనకు ఇక్కడ కన్క్లూజన్లో సో ఆలు, ఎప్పుడు, సో ఓన్లీ, ఎవరు కాదు, ఖచ్చితంగా అనేవి ఈ వర్డ్స్ వస్తే మనం జాగ్రత్తగా చూడాలి. ఈ వర్డ్స్ మనకు స్టేట్మెంట్లో ఉంటే మాత్రమే కరెక్ట్ అవుతాయి కన్క్లూజన్లో. అదే కానీ అంటే మనకు ఈ వర్డ్స్ అనేవి కన్క్లూజన్లో ఉండాలి, అదేవిధంగా ఎక్కడ కూడా మనకు స్టేట్మెంట్లో ఉంటే అప్పుడు రెండిట్లో కనిపిస్తే మాత్రం ఇవి కరెక్ట్ అవుతాయి. కానీ సో రెండిట్లో కనిపించకపోతే సో ఇవేమవుతుంది సో కరెక్ట్ కావని మనం గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ మనకి ఏంటంటే ఇక్కడ చూడండి సో మే కెన్ పాసిబుల్ ఉన్న కన్క్లూజన్ ఎక్కువగా సరైనదే ఉంటుంది. మనకు స్టేట్మెంట్ నుంచి అవకాశం ఉంటే సరిపోతుంది అంటే మనకు అవ్వచ్చు కాకపోవచ్చు అలాంటివి అనమాట. ఓకేనా? సో మే అవకాశం ఎక్కువగా అంటే మనకు సో మే కెన్ పాసిబుల్ ఉన్నటువంటి కన్క్లూజన్ ఎక్కువగా సరికావడానికి అవకాశం ఉందని గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా మనకు ఎక్స్ట్రీమ్ వర్డ్స్ అంటాం. సో ఎక్స్ట్రీమ్ వర్డ్స్ అంటే మనకేంది ఎప్పుడు, ఎవరు కాదు, అందరూ, కేవలము, పూర్తిగా. సో ఇది స్టేట్మెంట్లో ఆధారం ఉంటేనే సరైనదిగా మనం భావించాలి. ఇప్పుడే మనం చెప్పుకున్నాం అంటే వీటికి సంబంధించినటువంటి అంశాలు మనకు స్టేట్మెంట్లో ఉంటే మాత్రమే అప్పుడు అది ఇచ్చినటువంటి కన్క్లూజన్ మనకు కరెక్ట్ అవుతుందని గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా మనకు కామన్ సెన్స్ అనేది ఉపయోగించుకోకూడదు ఇక్కడ. అంటే మనకు స్టేట్మెంట్స్ అండ్ కన్క్లూజన్లో సో వేటిని ఉపయోగించుకోవాలి, మనకు కామన్ సెన్స్ అనేది ఉపయోగించకూడదు. అంటే మనకు స్టేట్మెంట్ బయట ఉన్న జ్ఞానం ఉపయోగించరాదు అని గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇక్కడ మనకు స్టేట్మెంట్లో ఉన్న దాని గురించి మాత్రం ఆలోచించాలి. సో మనకు తెలుసని సో కామన్ సెన్స్ తోటి బయట ఉన్నటువంటి జ్ఞానాన్ని మనం దానికి జోడిస్తే అది రాంగ్ అవుతుందని గుర్తుపెట్టుకోవాలి. ఇవి మనకు ఇది ఒకటి పాయింట్. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకు చూడండి సో నెక్స్ట్ ఇంకోటి ఏముందంటే ఇక్కడ సో డైరెక్ట్ సపోర్ట్ ఉంటే మాత్రం అది కరెక్ట్ అవుతుంది. అంటే చూడండి ఇక్కడ కన్క్లూజన్కు స్టేట్మెంట్లో నేరుగా ఆధారం ఉండాలి. అంటే మనకు ఈ కన్క్లూజన్కు అదేవిధంగా స్టేట్మెంట్ ఖచ్చితంగా సో నేరుగా ఆధారం ఉంటే అది మనకు కరెక్ట్ అవుతుందని మనం గుర్తుపెట్టాలి. ఇవి మనకు స్టేట్మెంట్స్ అండ్ కన్క్లూజన్స్ మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయడానికి కొన్ని ట్రిక్స్. సో మనకు ఇంకో టాపిక్ ఏముంది మనకు సో చిట్ట టాపిక్ మనకి ఏముంటుందంటే మనకు స్టేట్మెంట్స్ అండ్ కోర్సెస్ ఆఫ్ యాక్షన్ చాలా ఇంపార్టెంట్. సో స్టేట్మెంట్స్ అండ్ కోర్సెస్ ఆఫ్ యాక్షన్. సో మనకు చిట్ట టాపిక్ ఏంటంటే మనకి ఏంటి ఇక్కడ స్టేట్మెంట్స్ అండ్ కోర్సెస్ ఆఫ్ యాక్షన్ అంటే మనకు ప్రకటనలు మరియు చర్యల విధానము అంటాం. అంటే మనకు ఏదైనా ఒక స్టేట్మెంట్ ఇచ్చి దాని కింద ఏమి ఇస్తాడంటే మనకు కొన్ని కోర్సెస్ ఇస్తాడు. అంటే మనకు సో మనం చర్యలు ఇస్తాడు. సో అవి మనకు ఆ చర్యలు అనేది మనకి ఇచ్చినటువంటి స్టేట్మెంట్కి సరిపోతలేదు చూడమే. సో ఇది ఇక్కడ ఈ ప్రశ్నల యొక్క మనకు ఆన్సర్గా మనం గుర్తుపెట్టాలి. ఇక్కడ మనకి ఏంటంటే ఈ తీసుకున్నటువంటి చర్య సమస్యను పరిష్కరించే విధంగా ఉండాలి. అంటే మనం ఏదైతే మనం కోర్స్ ఆఫ్ యాక్షన్ తీసుకుంటామో అది ప్రాబ్లమ్ను సాల్వ్ చేసేటట్టు ఉండాలి. అంటే మనకు సో ప్రకటనలో చెప్పిన సమస్యకు నేరుగా పరిష్కారం చూపే చర్య అయితే అది మనకేమవుతుంది, అది ఫాలో అవుతుందని మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? సో సమస్యకు సంబంధం లేకపోతే అది తప్పు చర్య. ఓకేనా? సో నెక్స్ట్ మనకు చర్య ఆచరణ సాధ్యంగా ఉండాలి. అంటే మనం చేయబడేటువంటి చర్య మనము చేసేటట్టు ఉండాలి, అసాధ్యమైనట్టు ఉండకూడదు, సాధ్యమైనట్టు ఉండాలి. అంటే మనకేంది అమలు చేయగలిగే చర్య అయితే అది సో మనకు సరైనదిగా మనం గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా అసాధ్యమైన లేదా అవాస్తవమైన చర్య అయితే అది తప్పు. ఓకేనా? సో నెక్స్ట్ మనకు సమస్యకు మూల కారణాన్ని తగ్గించాలి. అంటే అక్కడ ఏదైతే సమస్య ఏర్పడుతుందో ఆ సమస్యకు సంబంధించిన మూల కారణం తగ్గించే విధంగా ఉండాలి మనం తీసుకున్నటువంటి చర్య. అంటే మనకు సమస్య యొక్క మూల కారణాన్ని తొలగించే చర్యకు మనం ప్రాధాన్యత ఇవ్వాలి. తాత్కాలిక పరిష్కారం మాత్రం అయితే జాగ్రత్తగా మనం పరిశీలించుకోవాలి. ఓకేనా? సో నెక్స్ట్ ఇది పాయింట్. సో నెక్స్ట్ అంటే మనకు 4వ ట్రిక్ చూస్తే సో ప్రజా ప్రయోజనం ఉండాలి. సో మనకి ఇక్కడ వచ్చేసరికి మనకు సో మనం తీసుకున్నటువంటి చర్య అనేది ఎలా ఉండాలి, సమాజపరంగా మంచి చేసేటట్టు ఉండాలి, సమాజానికి దోహదపడేటట్టు ఉండాలి. అదే సమాజానికి విరుద్ధంగా సో దేశానికి విరుద్ధంగా అలా నెగిటివ్ థాట్స్ అనేవి ఉండకూడదు. అంటే మనం తీసుకోబోయే చర్య అనేది ప్రజా ప్రయోజనం కలిగి ఉండాలి. అంటే మనకు వ్యక్తిగత ప్రయోజనం కాకుండా సమాజానికి ఉపయోగపడే చర్య అయి ఉండాలి. అంటే మనం తీసుకున్న చర్య వ్యక్తిగతంగా ఉపయోగపడేటట్టు ఉండకూడదు, అది సమాజానికి మేలు చేసే విధంగా ఉండాలన్నమాట చర్య. అప్పుడు మాత్రమే ఆ చర్య అనేది మనం తీసుకున్న చర్య అనేది కరెక్ట్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి చట్టబద్ధమైన చర్య కావాలంటే మనం తీసుకున్నటువంటి చర్య అంటే చట్టానికి విరుద్ధమైన చర్య అయితే తప్పు. అంటే మనం ఇక్కడ తీసుకున్నటువంటి సో మన యాక్షన్ అనేది ఎలా ఉండాలి అంటే సో మనకు ఎలా ఉండాలి, మనకు చట్టబద్ధమైనదిగా ఉండాలి. అంటే చట్టానికి వ్యతిరేకంగా ఉంటే అది తప్పుడు చర్య అని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసరికి అతిగా లేదా అనవసరంగా ఉండకూడదు. అంటే మనం తీసుకునే చర్య మరి భయంకరంగా ఉండకూడదు. అంటే మనకేంటి చిన్న సమస్యకు చాలా కఠినమైనటువంటి చర్య సూచిస్తే అది సాధారణంగా తప్పు అవుతుంది అనమాట. అంటే మనం తీసుకున్నటువంటి చర్య అనేది మరీ కఠినంగా ఉండకూడదు. అంటే మనకు చిన్న సమస్యకు చిన్న దానిలా ఉండాలి, పెద్ద సమస్యకు పెద్ద దానిలా ఉండాలి. కానీ చిన్న సమస్యకు మరీ కఠినంగా శిక్ష విధించే విధంగా మనం చర్య తీసుకుంటే మనం తీసుకున్నటువంటి చర్య అది తప్పు అవుతుందని గుర్తుపెట్టుకోవాలి. డస్ నాట్ ఫాలో అనమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకు సమస్యను నిర్లక్ష్యం చేసే చర్య అయితే తప్పు అవుతుంది. అంటే మనకు సమస్యను పట్టించుకోకుండా వదిలివేయడం, అదేవిధంగా సంబంధం లేని చర్యలను సూచించడం అనేది తప్పు అవుతుంది అనమాట. ఇవి మనకు సో స్టేట్మెంట్స్ అండ్ కోర్సెస్ ఆఫ్ యాక్షన్ లో మనము సాల్వ్ చేయడానికి కొన్ని ట్రిక్స్ అనమాట. ఇవన్నీ కూడా అంటే మనకు లాజికల్ రీజనింగ్ లో సో మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి ట్రిక్స్. ఇవి కానీ చేసినట్లయితే మనకు సో ఎలా క్వశ్చన్ మనం సాల్వ్ చేయాలో మనకు తెలుస్తుంది. సో వచ్చే వీడియోలో వీటికి సంబంధించినటువంటి ఒక్కొక్క చాప్టర్కి అట్లీస్ట్ 5 క్వశ్చన్స్ మనం ప్రాక్టీస్ చేద్దాము. అలా చేస్తే మనకు వీటిపైన పూర్తిగా గ్రిప్ రావడానికి అవకాశం ఉంటుందని గమనించగలరు. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు.